మీ పేరమ్మా? నా పేరు అమూల్య అండి. తను ఏమవుతారు మీకు? మా హస్బెండ్. ఏం జరిగింది తనకి? నవంబర్ 30వ తారీఖున కరెంట్ పని చేస్తుంటే పోల్ ఇరిగి తల మీద పడింది. చాలా బ్లడ్ పోయిందని చెప్పి అక్కడ పని వాళ్ళే పీపుల్స్ ట్రామా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అసలుకి ఛాన్సే లేదు, నమ్మకం చెప్పలేమమ్మా, మా వంతు ప్రయత్నం మేము చేస్తాము, ఇంక తర్వాత మీ ఇష్టం అని చెప్పారు. సరే సర్జరీకి ఓకే అని చెప్పాను నేను సార్తో. సర్జరీ చేశారు, చాలా బాగా రికవరీ అయ్యాడు ఇప్పటి వరకు. అయితే వచ్చినప్పటి మీదకి ఇప్పటికి చాలా రికవరీ ఉంది. ఎన్ని రోజుల క్రితం అమ్మా జరిగింది ఇది? దాదాపు ఒక 20 రోజుల క్రితం జరిగింది. 20 రోజుల క్రితం జరిగింది. అప్పుడు ఎలా ఉన్నాడు? అప్పుడు చాలా స్పృహ కానీ ఏమైనా ఉందా? లేదు, ఒక 3 days దాకా స్పృహ లేదు. సర్జరీ చేసిన తర్వాత కొంచెం కళ్ళు తెరవడం, చూడడం అట్లా స్టార్ట్ చేశాడు. తర్వాత 2-3 రోజులకి మనుషులను గుర్తుపట్టడం అవన్నీ చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతున్నాడా? డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అదంతా బాగుంది, ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ వల్లే ఈ పొజిషన్లో ఉన్నాడు అనుకుంటున్నాను. మీరేమవుతారమ్మా? నేను అత్తగారు అవుతాను. తన కండిషన్ గురించి ఏమైనా మాట్లాడతారా మీరు? ఆ రోజు అంత సీరియస్ అని చెప్పారు, అసలు బతుకుతాడో లేదో కూడా అని చెప్పారండి. డాక్టర్ గారు బాగా చేశారు. అసలు ఆయన దేవుడే, దండం పెట్టుకోవచ్చు ఆయనకైతే. అసలు ట్రీట్మెంట్ గురించి మీరు ఎలా ఉందమ్మా మీ ఫీలింగ్స్ అంతా? అయితే చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా మేము అదే చెబుతున్నాం, దేవుడి చేతిలో పడ్డారు మీరు, ఇక మీకేమి కాదని చెప్తున్నాం వచ్చిన వాళ్ళందరికీ. నా పేరు అమూల్య అండి, మా వారి పేరు కార్తీక్. నవంబర్ నెలలో ఈయనకి తలకి స్తంభం పడి తలపైది సర్జరీ చేశారు పీపుల్స్ ట్రామా హాస్పిటల్లో. అది సర్జరీ చేసిన తర్వాత తలలో ఎముక తీశారు. మళ్ళీ 3 నెలల తర్వాత ఈ మెష్ లాంటిది వేసి సర్జరీ చేశారు. ఇప్పుడంతా బాగానే ఉంది. 3 నెలల్లోనే చాలా రికవరీ అయ్యాడు, నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అంతా బాగానే ఉంది. తన పని తను చేసుకోగలుగుతున్నాడు. ఇంత రికవరీ అవుతాడు అనుకోలేదు అసలుకి. చాలా థ్యాంక్స్ అండి. కార్తీక్ ఎలా ఉంది ఇప్పుడు నీకు? బాగానే ఉందండి. అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? బాగానే ఉంది. అన్నీ నడవటం, అన్ని కాలు చేతులు బాగానే అంత బాగానే వస్తున్నాయా? కదలికలు బాగానే ఉంది. ట్రీట్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంకేమన్నా చెప్పగలవా నువ్వు?